తూర్పు నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి గారు ఈ యొక్క తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కోసం పార్టీలో పనిచేయించున్న నాకు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చినందుకు ముందు ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. తర్వాత అట్లాగే మా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి ఉడుగుల బుజ్జి గారు ప్లస్ కేవీకే గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు విజయవాడలో తూర్పు నియోజకవర్గ సమస్యలు చాలా ఉన్నాయి, చెప్పుకోవడానికి వీలులేని సమస్యలు ఉన్నాయి. కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. రోడ్లు ప్లస్ మెట్ల మార్గాలు, డ్రైనేజీ ప్లస్ పైన ఎవరన్నా హఠాత్తుగా ఏదైనా జరిగినా కానీ వాళ్ళకి అక్కడ ప్లేస్ పెట్టుకోవడానికి ప్లేసులు లేవు. అట్లాగే కొండ ప్రాంత ప్రజలకు పార్కింగ్ ప్లేసు లేదు. డ్రైనేజీ వ్యవస్థ అయితే చాలా పరిస్థితిలో ఉంది, చాలా దారుణంగా ఉంది డ్రైనేజీ వ్యవస్థ. ఎప్పుడూ వేసారు డ్రైనేజీ, ఏదో వేసామంటే తీసామన్నట్టుగా ఉంటుంది. ఎక్కడ చూసినా మందు కుక్కలు తవ్వేసి ఆ యొక్క డ్రైనేజీ నీళ్లు లోపలికి వెళ్ళిపోయి చాలా చోట్ల అయితే ఆ యొక్క మాన్యువల్స్ బయటకు వచ్చేసి చాలా మంది చాలా దుర్వాసన చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మెట్ల మార్గం, అలాగే వాటర్ పరిస్థితి, కొండ ప్రాంతం అవసరం, ఇవన్నీ కూడా నేను నా యొక్క దృష్టిలో ఉన్నాయి. మెయిన్ పార్కింగ్ కొండ ప్రాంతాల్లో అనువుగా ఉన్న చోట కొంత పార్కింగ్ ప్లేస్కి కొంత ప్రదేశాన్ని కొనటమా, లేకపోతే రెవెన్యూ సిబ్బందికి లెటర్ పెట్టి వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయాలని నా యొక్క అభిప్రాయం. రెండోది అంటే అట్లాగే ఈ యొక్క తూర్పు నియోజకవర్గంలో ప్లానింగ్ క్లినిక్ రోడ్లు కానీ అటువంటి ఏరియాల్లో రోడ్లు ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేస్తున్నారు. కానీ వర్షాకాలం వచ్చేసరికి అవి చెరువులు తలపిస్తుంది. వాటిని శాస్త్రమైన మార్గాన్ని చూపించి వర్షాలు వచ్చినప్పుడు ఎటువంటి వాటర్ నిలవకుండా చేయాలనేది నా ప్రయత్నం. అలాగే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో కూడా ఈ కాంట్రాక్ట్లు డబ్బులు ఉన్న వాళ్ళకి వర్క్లు చెప్తున్నట్టుగా ఉంది. గతంలో ఒక రోడ్డు కానీ ఒక కాలువ కానీ ఏంటంటే ముందు బేస్ మట్టం వేసి దాని మీద చక్కగా బేస్ మట్టం ఫౌండేషన్ అది గట్టిగా వేసిన తర్వాత వర్క్ జరిగేది. ఈరోజు ఏదో మసిపూసి మారింగ్ చేసినట్టుగా ఏదో వేస్తే వారానికి మళ్ళీ యథాస్థితిలోకి వచ్చేస్తాయి, వర్కులు అయిపోతాయి, బిల్లులు అయిపోతుంది. ప్రజాధనం ఎంతో వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే అది ప్రతి రూపాయి కూడా ప్రజలు అన్నది నాయకులు ప్లస్ అధికారులు కూడా గమనించాలి. ఏదో ఇచ్చామంటే చేసాము. ఒక పని చేస్తే అది ఆ ఫౌండేషన్ గట్టిగా ఉంటేనే ఆ పైన బిల్డింగ్ అనేది నిలుస్తుంది. ఫౌండేషన్ గట్టిగా లేకపోతే అది ఏదైనా కుప్పకూలిపోవాల్సింది. అందువలన మనం చేసే ప్రతి పనిని కూడా కొద్దిగా దృష్టి ఉంచి ధ్యాస ఉంచి ఫౌండేషన్ గట్టిగా వేయాలని నేను తూర్పు నియోజకవర్గంలో చెప్పుకున్నాను. ఈ బహుజన్ సమాజ్ పార్టీ వల్ల ఎన్నో ఇవన్నీ కూడా మా యొక్క ఈ బహుజన్ సమాజ్ పార్టీ వల్లనే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయని నేను అనుకుంటున్నాను. For more interesting updates, please subscribe Manavaradhi YouTube channel.